ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం సభా వేదిక వద్ద ఉన్నాము. మరి కాసేపట్లోనే సభ ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మరికొద్దిసేపట్లోనే ఈ సభా వేదికకి చేరుకోబోతూ ఉన్నారు. భారీగా కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. పూర్తిగా ఈ ప్రాంగణం అంతా కూడా పసుపుమయమైన పోయినటువంటి పరిస్థితి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామం నుండి నాయకులు, కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. పూర్తిగా సభా వేదికను భారీగా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా సాయంత్రం వరకు సభ కొనసాగబోతూ ఉంది. మంత్రులు రిమ్మన రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్ వీళ్ళంతా కూడా దగ్గరుండి ఈ పనులన్నీ కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. 5 లక్షల మంది కార్యకర్తలు, శ్రేణులు ఈ కార్యక్రమానికి రాబోతున్నట్టు తెలుస్తుంది. ఒక ప్రత్యేక ఆకర్షణగా సైకిల్ని, మనకి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుని ఒక తిప్పుతూ ఇక్కడ ఏర్పాటు చేయడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పాలి. మరోవైపు నేతలు, కార్యకర్తలు అందరూ కూడా సభా వేదికకి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఎలాంటి అసౌకర్యం లేకోకుండా భోజన ఏర్పాట్లు, మంచినీళ్లు, మజ్జిగ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఒకసారి మనం గ్యాలరీలో చూస్తే కనుక ఇప్పటికే దాదాపుగా గ్యాలరీలన్నీ కూడా కార్యకర్తలతో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనబడుతుంది. ఇంకా భారీగా కార్యకర్తలు సభా వేదిక, సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఒకవేళ జనం కార్యకర్తలు పెరిగినా కానీ ఇబ్బంది లేకోకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నామని పార్టీ నేతలు చెబుతున్నటువంటి సిచ్యువేషన్. నిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఈరోజు చంద్రబాబు స్పీచ్ ఎలా ఉండబోతుందని నేతలు, కార్యకర్తల్లో ఒక ఉత్కంఠ కనబడుతుంది. ఒకసారి చూస్తున్నాం కదా, గ్యాలరీలన్నీ కూడా ఇప్పటికే దాదాపుగా నిండిపోయాయి. మహిళలు, పిల్లలు అందరూ కూడా తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అనేక నియోజకవర్గాల నుండి కార్యకర్తలు వాళ్ళంతా కూడా ప్రత్యేక బస్సుల్లో ఇక్కడికి తరలి వస్తున్నారు. దాదాపు 2000 బస్సుల్ని రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేశారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా కార్యకర్తలు కూడా వేలాదిగా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. పూర్తిగా పసుపు మయం, పసుపు దళం అంతా కూడా ఈ సభా ప్రాంగణంలో మనకి కనబడుతుంది. అంటే ఇన్ని మహానాడు జరిగిన ఈ మహానాడు చాలా ప్రత్యేకంగా నేతలందరూ చూస్తున్నారు. కడప జిల్లా వేదికగా జరుగుతున్న నేపథ్యంలో ఈ సభ సక్సెస్ఫుల్ అవుతుందని నేతలందరూ కూడా చెబుతున్నారు. కార్యకర్తలు కూడా అదేవిధంగా తరలి వస్తున్నారని చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మహిళలకి ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా అంటే వివిధ విభాగాలుగా గ్యాలరీని ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ఏర్పాట్లు చేశారు. పోలీసు భద్రతను కూడా భారీగా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. పూర్తిగా మనకు కనబడుతున్న కట్అవుట్ చూడండి ఒకసారి. సభా ప్రాంగణానికి సభ వచ్చే ముందు చంద్రబాబు, ఎన్టీఆర్, లోకేష్, అదేవిధంగా బాలకృష్ణ ఉన్నటువంటి కట్అవుట్ కూడా అందరినీ ఆకర్షిస్తుందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న ఈ సభకైతే భారీగా కార్యకర్తలు తరలి వస్తున్నారు. అంచనాలకు మించి ఈసారి మహానాడు జరుగుతుంది. కార్యకర్తల స్పందన అద్భుతంగా ఉందనేది నేతలు చెబుతున్న మాట. కాబట్టి సభ కూడా అంతే విధంగా జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు సభ జరగబోతుంది. ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేయబోతున్నారు. మరోవైపు నారా లోకేష్కి ఒక కీలక పదవిని ఈ సభా వేదిక మీద నుండి ప్రకటించే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో నేతల్లోనూ కార్యకర్తల్లో ఒక ఉత్కంఠ అయితే కనబడుతుంది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఈరోజు కడప గడ్డ మీద జరుగుతున్నటువంటి అతిపెద్ద భారీ సభ ఏమనిపిస్తుంది? కార్యకర్తలు కూడా రెట్టించిన ఉత్సాహంతో తరలి వస్తున్నారు. దశాబ్దాల కళ దేవుడు గడప, కడప గడప, తొలి గడపగా వెంకటేశ్వర స్వామి ఏదైతే ఈ ప్రాంతం ఉందో, ఈ గడ్డ ఉందో, ఇక్కడ సభ జరపాలనేది దశాబ్దాల కళ కార్యకర్తలది, నాయకులది. 4 దశాబ్దాల పైగా ఉన్న కోరికని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తీర్చారు. 2 రోజులు జరిగిన ప్రతినిధుల మహాసభలో చాలా పెద్ద ఎత్తున లోకేష్ బాబు ప్రవేశపెట్టిన 6 శాసనాలు, అటు వ్యవసాయ రంగం అవ్వచ్చు, ఇరిగేషన్ అవ్వచ్చు, మిగతా రంగాలు అవ్వచ్చు, అన్నిటి మీద కూడా డీటెయిల్ డిస్కషన్ 2 రోజులు ప్రతినిధుల సభ జరిగింది. ఈరోజు జరగబోయే బహిరంగ సభ కూడా నభూతో నభవిష్యత్ అనే విధంగా లక్షలాది మంది తరలొచ్చారు. ఆల్రెడీ కొద్ది గంటల్లోనే చంద్రబాబు గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన బహిరంగ సభ జరుగుతుంది. దేవుడు కూడా కరుణించి 3 రోజులు ఎన్ని హెచ్చరికలు ఉన్నా కూడా బ్రహ్మాండంగా జయప్రదమైంది. మేమందరం కూడా గర్వపడతాం. లోకేష్ గారు ఏదైనా పదవి అనౌన్స్ చేసే అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడిగా సరైన టైంలో తీసుకుంటారు. కార్యకర్తల నాయకులందరూ కూడా ఇంకా లోకేష్ బాబు బలమైన నాయకత్వంగా
రాబోయే 4 దశాబ్దాలు ఈ పార్టీని ముందు నడిపిస్తాడనే నమ్మకం కార్యకర్తలకి, నాయకులందరికీ వచ్చింది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోరికను తీరుస్తారు. థ్యాంక్ యూ సార్. కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడదాం. సార్ ఏంటి సార్ ఈరోజు జరగబోతున్న అతిపెద్ద భారీ బహిరంగ సభ, లక్షలాది మంది తరలి రాబోతున్నారని తెలుస్తుంది, ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లన్నీ? ఏర్పాట్లలో 100% మనకు తెలిసింది ఎప్పుడూ కూడా ఒక పెద్ద తెలుగుదేశంలో మీటింగ్ అనేది చాలా అన్ని కోణాల్లో ఆలోచించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చాలా కన్వీనియంట్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దాంట్లో గతంలో చూసాము, ఈరోజు కూడా మనం చూస్తాము. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే వద్దామనుకున్నారో వాళ్ళందరూ కూడా మంచి కోఆర్డినేషన్తో టీం వర్క్తో పనిచేయడం జరుగుతుంది. సో డెఫినెట్లీగా మంచి సక్సెస్ఫుల్ మీటింగ్ అవుతుందని నేను భావిస్తున్నాను. చంద్రబాబు గారి స్పీచ్ చాలా కీలక ప్రసంగం ఈరోజు చేయబోతున్నారు కార్యకర్తలను ఉద్దేశించి, ఏముండబోతున్నాయి హైలైట్స్? ముఖ్యంగా గత 2 రోజులుగా ఉన్నటువంటి డెలిగేట్స్ మీటింగ్లో కార్యకర్తలకి, నాయకులకి, శాసనసభ్యులకి అలాగే మినిస్టర్స్ అందరికీ కూడా ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ తాలూకా అభివృద్ధి ఏదైతే ఉందో, గవర్నమెంట్ తీసుకున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రజానికం కూడా సపోర్ట్ ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. అయితే ప్రజలు ఎలాగ ఇన్వాల్వ్ చేయాలి దాని మీద పార్టీ తాలూకా ప్లాట్ఫామ్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసి ప్రభుత్వం చేసిన మంచి విధానాలు, మంచి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్ రీచ్ అయ్యేదానికి, అలాగే ప్రభుత్వం రానున్న కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాన్ని కూడా పబ్లిక్ దగ్గర మనం కూడా ఒక మెసేజ్ తీసుకోవాలని పార్టీ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఏదైతే ఉందో కేఎస్ఎస్, బూత్ లెవెల్, యూనిట్ లెవెల్, క్లస్టర్ లెవెల్, గ్రామ పార్టీ అధ్యక్షులు ఇవందరినీ కూడా సమీకరణ చేసి సరైన నాయకత్వం ఈ రాష్ట్రానికి, పార్టీకి అలాగే భవిష్యత్ కాలంలో ప్రభుత్వానికి కూడా తోడయ్యేలాగా ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది గడిచిన 2 రోజుల్లో. అలాగే ఈరోజు కూడా కార్యకర్తలకి మొత్తం ప్రజానికానికి ఏం మెసేజ్ ఇస్తారనేది కూడా మేము కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నాము. సో డెఫినెట్లీ వీ వాంట్ టు సీ గౌరవ ముఖ్యమంత్రి వారు అలాగే తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు గారు కూడా ఆయన ఈరోజు ఎటువంటి సందేశం మొత్తం రాష్ట్ర ప్రజానికంగా ఇస్తారనే దాని మీద కూడా మాకు కూడా కొంచెం ఆశగా ఉంది. సార్ నిన్న లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్మెంట్ జరిగింది, చంద్రబాబు గారిది అనౌన్స్మెంట్ అయిన తర్వాతనే అందరూ కూడా ఎదురు చూశారు. ఈ రోజు ఏమైనా జరిగే అవకాశం ఉంది? ఇన్ని లక్షల మంది ప్రజల మధ్య అనౌన్స్ చేశారు అంటే చూడాలి. అంటే ఇది ఖచ్చితంగా అంటే ఈరోజు అందరు కార్యకర్తల్లో ఉన్నటువంటి మంచి ఆలోచన అందరికీ కూడా ఉంది. చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా తీర్మానాలు పంపించారు. ఎందుకంటే ఈరోజు లోకేష్ గారు కూడా గడిచిన 10 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీలో రూలింగ్లో ఉన్నప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన నాయకత్వం, లీడర్షిప్ ఏ రకంగా పార్టీలో ఉందనేది అందరూ చూసాము. ఈరోజు పార్టీ స్ట్రక్చరైజ్ చేయడంలో కానీ, పార్టీ తాలూకు ఫీడ్బ్యాక్ని కింద స్థాయి నుంచి తీసుకోవడంలో కానీ, ప్లస్ పార్టీ తాలూకు గైడెన్స్ కూడా పైనుంచి కిందకి ఎలాగో చేరవేర్చాలనే దాని మీద కూడా చాలా స్ట్రక్చర్డ్గా, చాలా క్లెవర్గా ఈరోజు మా యువ నాయకులు లోకేష్ గారు వర్క్ చేయడం జరుగుతుంది. సో భవిష్యత్ కాలంలో ఒక మంచి లీడర్షిప్ కూడా ఇంకా కార్యాచరణ చేయాలని ప్రజలందరూ, అదే కార్యకర్తలు అందరిలో కూడా ఒక మంచి ఉద్దేశం అయితే ఉంది. అది ఎప్పుడు అవుతుందనే దాని మీద అందరం కూడా వాళ్ళతో పాటు మేము కూడా వేచి ఉన్నామని తెలియజేసుకున్నాను. ఖచ్చితంగా అందరి ఆశ అయితే ఉంది, అందరి కార్యకర్తలు, నేతలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ రోజు ఉంటుందా లేదనేది చూడాల్సిన అవసరం ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మొన్నే ఆమె అదేవిధంగా బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు. మేడం, మహానాడు కడపలో జరుగుతుంది, ఇక్కడికి వచ్చారు, కార్యకర్తలు కూడా భారీగా తరలి వస్తున్నారు, ఏమనిపిస్తుంది? ఓం నమో వెంకటేశాయ. గడపలో నిర్వహించుకుంటున్నటువంటి ఈ మహానాడు ఈరోజు బహిరంగ సభతో పూర్తి కాబోతుంది. మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఇది దాదాపు 30 సంవత్సరాలుగా కూడా ఆయనే యునానిమస్గా ఎన్నిక కాబడుతున్నారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఏదైతే 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ మరి మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు స్థాపించి ఇప్పటికి 40 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దీని ప్రఖ్యాతి కోల్పోకుండా ఇంకా కూడా మరి 40 సంవత్సరాలు ఇలాగే తెలుగుదేశం పార్టీ యావత్ తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా అలరారుతుందని మరి 6 శాసనాలు తీసుకురావడం జరిగింది. 6 శాసనాల ద్వారా మరి తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాతి చెందడానికి ఉపయోగపడుతుందని, యువతను ఆదుకోవడానికి, స్త్రీలను మరి ఆర్థికంగా ఆదుకోవడానికి, అదే కాకుండా యువగళం, అదేవిధంగా మరి రైతుకు అన్నదాత సుఖీభవ కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా పేదరిక నిర్మూలన కానివ్వండి, మరీ ముఖ్యంగా మన నారా లోకేష్ బాబు గారు యువ కిషోరం ఏదైతే
కార్యకర్తల సంక్షేమమే నా ధ్యేయం. ఈ రోజు సుమారు ఎన్ని లక్షల మంది వచ్చే అవకాశం అధినేత ఎన్ని లక్షల మంది వచ్చే అవకాశం ఉంది? ఈరోజు దాదాపు 5 లక్షల మంది పైచులకే ఈ కార్యక్రమానికి బహిరంగ సభకు రాబోతున్నారు. ఈ కడపలో జరిగేటువంటి ఈ బహిరంగ సభ మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా గావించడం జరిగింది. తప్పకుండా చరిత్రలో నిలిచిపోయే విధంగా కడపలో జరిగేటువంటి ఈ మహానాడు ముగింపు కార్యక్రమం అత్యంత విజయవంతం కావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా ఈ సభ విజయవంతం అవుతుందని అందరూ కూడా భారీగా తరలి వస్తున్నారని సుగుణమ్మ చెప్తున్నారు. అన్ని 6 అంశాలు కీ పాయింట్స్ లోకేష్ ప్రతిపాదించిన 6 పాయింట్లు కూడా ప్రజలు అదేవిధంగా కార్యకర్తలకి భవిష్యత్తుకి భరోసా ఉండేలాగా చేసినవని కూడా సుగుణమ్మ చెప్తున్నారు. కడప మహానాడు చివరి రోజు జరగబోతున్న భారీ బహిరంగ సభకి నేతలందరూ మంత్రులందరూ కూడా తరలి వస్తున్నారు. మస్తు మంత్రి కొలుసు పార్థి సార్ దగ్గర వస్తున్నారు. సార్తో ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. సార్, ఆఖరి రోజు భారీ బహిరంగ సభ, లక్షలాదిగా కార్యకర్తలు తరలిపోతున్నారు, ఏం చెప్తారు సార్? మీరే చెప్తున్నారు కదా, లక్షలాది మంది తరలి రాబోతున్నారని చెప్పేసి. పండుగ ఆఖరాంకంకి వచ్చింది. సో రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే విధంగా ముఖ్యమంత్రి గారి ఉపన్యాసం ఉండబోతూ ఉంది. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి, అదేవిధంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి అంతా కూడా మాట్లాడతారు ముఖ్యమంత్రి. సార్ ఇంకోటి, లోకేష్ గారి పదవి ఈరోజు ప్రజల మధ్య నుంచి ఏమైనా చూద్దాం. ఓకే థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా లోకేష్ గారి పదవికి సంబంధించి అంశంలో అనౌన్స్మెంట్ ఉంటుందా లేదా అనేది చూద్దామని మంత్రి పార్థసారథి చెప్తారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్, RTV, మహానాడు నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.